మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మళ్ళీ మీ ముందుకిలా రావటం, ప్రభు తన కృపచేత మనల్ని బలపరిచి ఆయన యొక్క మాటలో మళ్ళీ ఇలాగా వినిపించాలని, మరి గతించిన నెలంతా కూడా కాచి కాపాడి నవంబర్ నెలలో వచ్చాం. మనం మాట్లాడుతున్న రీతిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం మాట్లాడుకుంటున్నాం. ప్రభు యొక్క బల్ల దగ్గరకు వచ్చి ఉన్న అంశం ఇది. ఆ ప్రభు యొక్క బల్లను ఎలాగా స్వీకరించాలి, ప్రభు యొక్క బల్లను ఎలాగా దాన్ని ఎలాగా మనస్ఫూర్తిగా అంగీకరించి ఆ రొట్టెలోను ఆ ద్రాక్షరసంలోను ఎలా పుచ్చుకోవాలన్నది చాలామందికి కూడా ఒక సందేశంగా నిలబడిపోయింది. ఎందుకు నిలబడిపోయిందంటే దేవుని వాక్యము బలమైనది. ఎంత బలమైనదంటే ఆ వాక్యము మనలో ప్రవేశించి మూలుగులోను ఆత్మ యొక్క హృదయం యొక్క తలంపుల్ని వేరుపరుస్తుంది. మనకి తలంపులు రాక తప్పవు. అంటే అపవాది రకరకమైన తలంపులు ఇస్తాడు మనకి. ఎందుకంటే ఆయన రాజ్యానికి మనల్ని వారసులు కాకోకుండా చేయాలన్నదే వాడి యొక్క ఆశ. వాడికొక ఆశ ఉంది, మనకొక ఆశ ఉంది. మన ఆశ ఏంటి? ప్రభులో నిత్యము జీవించాలన్న ఆశ. అంటే ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు మనల్ని ఎందుకు భూమి మీద పుట్టించారు? ఆయన మహిమ యొక్క, ఆయన నామానికి మహిమ కలగాలని మనల్ని పుట్టిస్తా. కానీ అపవాది మనల్ని ఏం చేశాడంటే మనకి గ్రుడ్డుతనం కలగజేశాడు. అంటే దేవుని వాక్యానికి ఏమాత్రము చోటు ఇవ్వకుండా, ఆయనకి ఏమాత్రం మనలో స్థానం ఇవ్వకుండా చేసేసాడు అపవాది. అందుకనే ఆది నుండి వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు, సత్య సంబంధి కాదు, వాని యందు సత్యమే లేదు. యోహాను సువార్త 8:44 కానించి వచ్చినవన్నీ మీరు చూసుకోండి. ప్రార్థన సహాయాన్ని తీసుకుని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయము 22, 23, 24 వచనాన్ని, ఆ అధ్యాయంలో ఆ 3 వచనాల మీద మన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, అసలు మనం ఎలా ఉండాలి, దేవుని ఎలా మహింపరచాలి. రొట్టె ద్రాక్షరసం తీసుకున్న మనము నిరంతరము ఆయనతో యాజకత్వంలో, ఆయన యొక్క రాజులైన యాజక సమూహముగా మనల్ని తన రక్తమిచ్చి, తన దేహాన్ని మనకి అప్పజెప్పి, మన పాపం నిమిత్తం ఆయన తండ్రి అయిన దేవునికి అప్పజెప్పి మనల్ని పరిశుద్ధపరిచి మనకి ఆదరణకర్తను పంపించి, ఆ ఆదరణకర్త ద్వారా తనకి పిలుచుకోవాలన్న పిలుపుకి తగినట్టుగా మనం ఉండాలి. మీరు ఎలా ఎత్తబడతారు? ప్రశ్న, నువ్వు ఎలా ఎత్తబడతావు? దేవుని వాక్యాన్ని విని ఆయన కుమారుని యొక్క నామమందు నువ్వు విశ్వసించి పరిశుద్ధాత్మ అనుభవం పొందుకుంటే తప్ప నువ్వు ఎత్తబడవు. ఎత్తబడటానికి దేవునిలో బహుళత్వం ఉంది. ఆ బహుళత్వము కలిపితే దేవుడు. ఒక్క ఆయనే ముగ్గురు, అంటే 3 persons 1 God. అంటే నువ్వు తెలుసుకోవాలి? ఆయన నిత్యత్వంలో ఉన్నాడు, ఆయన కూడా నిత్యత్వంలో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిపితే దేవుడు. వీళ్ళని ఎలా నువ్వు అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ లేఖనం చెప్తుంది, వాళ్ళు కొరింథీ పట్టణస్థులు ఏ విషయంలో వెనక్కి పడిపోయారంటే, వాళ్ళు ధనవంతులు ముందు తినేసి మత్తులైపోతున్నారు. పేదవారు వాళ్ళకి అందలేకపోయినప్పటికీ ఏమవుతుందంటే, అక్కడ ఏమవుతుంది? ఐక్యత కోల్పోయారు. కాబట్టి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ఈరోజు యొక్క 2 విషయాలు మనం చూద్దాం. మొదటగా ఎవరున్నారు అక్కడ అని చూద్దాం, జరుగుతున్న సందర్భం ఏంటో చూద్దాం. ఈ 2 విషయాల మీద నేను ఈ పాఠం చెప్పి ముగించేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాలు, ఈ ఆత్మీయమైన సత్యాలు మనకంత తేలిగ్గా అర్థమవ్వండి. నాకు ఇంత ఇలాగా ఎవరైనా చెప్పుంటే, నాకు ఎవరైనా ఇలాగా తెలియపరుచుంటే నేను చాలా ఆనందపడుదునండి. ఇప్పటికే నా జీవితం, ముందున్న జీవితం అంతా కూడా వ్యర్థమైపోయిందని చాలా తపన పడుతున్నానండి తండ్రి దగ్గర.
కానీ మీరైనా ఆలోచించుకోండి, చూడండి, వినండి, బైబిల్ అక్కడ దగ్గర పెట్టుకోండి. నేను చెప్తున్న మాటలు వాస్తవమో కాదో మీరు పరీక్షించి విశ్వసించి ప్రభులో నడవండి. పరీక్షించుకోకుండా అన్న చెప్తున్నాడు ఇది కరెక్ట్ అని కాదు. వచనం దగ్గర పెట్టుకుని, అధ్యాయం మీరు దగ్గర పెట్టుకుని, ఆ అధ్యాయంలో జరుగుతున్న సందర్భం ఏంటి, ఆ సందర్భం ప్రకారం మన జీవితాల్లో ఎలా కట్టుకోవాలి, మనం ఎలా నడుచుకోవాలి, ఆయనతో ఎలా సంబంధం కలిగి జీవించాలి, ఆయనతో ఎలా ఐక్యత కలిగి జీవించాలి, ఆయనతో ఎలాగా సంపూర్ణత మనం కలిగి ఉండాలన్నది ముఖ్యంగా మీరు ఇక్కడ తెలుసుకోవాలి. 2 విషయాలు చెప్తానన్నాను. మొదటి విషయం ఎవరని చెప్తాను, తర్వాత రెండో విషయం ఏంటని చెప్తాను. ఈ 2 విషయాల మీద మనకి కొంత అవగాహన వస్తుంది. తర్వాత మనం ఈ పత్రికల్లో, ఈ అధ్యాయంలో అసలు ఆ బల్లారాధన మనం ఎలా తీసుకోవాలి, ఎంత జాగ్రత్త కలిగి జీవించాలి, ఎంత పరిశుద్ధత కలిగి ఆ బల్లారాధనలో పాల్గొవాలి, ఇంకా అనేకుల్ని ఎలాగా రక్షించాలి, అనేకులతో ఎలా ఐక్యపరచబడాలి, అనేకులు ప్రభులు ఎలా తీసుకురావాలన్నది, అసలైన ఆహారం ఏంటది, ఆ ఆహారాన్ని ఎందుకు ప్రభు అంత ఖచ్చితంగా చెప్పేశారంటే మీరు అర్థం చేసుకోండి. ఆ ఆహారం ఏంటో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన స్వయంగా చెప్తూ ఉంటాడు, నన్ను తిని అంటాడు. ఆయన తినటమేంటి యూదులకు అర్థం అవ్వలేదు, కనీసం నీకన్నా అర్థం అవ్వాలి. యూదులు ఆయన్ని హింసించారు. నువ్వు హింసించుకు, బాధ పెట్టక, ఇంకా నువ్వు మారు మనసు పొందు, మార్పు చెందాలి. మనం అందరం కూడా మార్పు చెందాలి. మార్పు ఎప్పుడైతే చెందుతామో ప్రభుని మహిమపరుస్తాం. 2 విషయాలు నేను మర్చిపోకోకుండా ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను చూస్తున్నాను. కాబట్టి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ఇంకా ఆలస్యం చేయకోకుండా ముందుకు వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభు నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. ఇదిగోనయ్యా, నన్ను ఇలా మీ మాటలు చెప్పడానికి తండ్రి నన్ను ఇలా సిద్ధపరిచావు తండ్రి. వింటున్న వాళ్ళకి సంయోషిత జ్ఞానాన్ని ఇచ్చి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 22, 23, 24 వచనంలో ఉన్న సత్యమైన మాటలు మాకు తెలియపరిచి, ఇంకా మేము అసత్యంలో నడిస్తే, ఇంకా మీ మార్గములో, మీ కుమారుని యొక్క మార్గములో మేము నడవకపోతే మమ్మల్ని ఇప్పుడే దర్శించండి అయ్యా, ఇప్పుడే మీ మార్గాన్ని నడిపిస్తారని తండ్రి. అలాగే చెప్తున్న నాకు బలాన్ని, జ్ఞానాన్ని, వింటున్న వాళ్ళకి సంయోచితమైన జ్ఞానం ఇచ్చి మా అందరినీ ఐక్యపరుస్తామని, మీ ఆహారంలో, మీ కుమారుని యొక్క ఆహారంలో మమ్మల్ని సమృద్ధిగా అభివృద్ధి పరుస్తామని యేసు క్రీస్తు వారి నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమెన్. రైట్, నేనేమన్నానంటే 2 విషయాలు చెప్తాను. మొదటి విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరున్నారంటే, ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారంటే, కొరింథీ ఉన్న సంఘస్థులతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటి అక్కడ జరుగుతున్నది అని మనము చూసుకుంటే, ఇదిగో వాళ్ళు ధనవంతులేమో తినేసి మొత్తైపోతున్నారు, పేదవారికి అందట్లేదు రొట్టు ద్రాక్షరసం. కానీ అది ఎలా తింటున్నారు వాళ్ళు? ఒక ఆహారం టైంలో భుజించేస్తున్నారు. అసలు దాన్ని ఎలా తినాలి, దాన్ని ఏది మనం జ్ఞాపకం చేసుకుంటూ, దాన్ని మనం గుర్తెచ్చుకుంటూ తినాలి? వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఎప్పుడైతే అది మర్చిపోయారో మరిపించేసాడు వాడు అపవాది. ఇది మొదటి విషయం. అసలు ఏ ఆలోచనలు చెప్పబడుతున్నాయి? 2వ విషయానికి వెళ్ళాను. ఏమి జరుగుతుంది అక్కడ? 2వ విషయంలోనే ఏ ఆలోచన చెప్పబడ్డాయి, ఏం జరుగుతుంది, ఏంట ఫలితం? 2వ విషయంలోనే ఇవన్నీ. ఈ 2 విషయాలు మనం చూద్దాం. మొదటిగా ఏం చెప్పాను, ఎవరున్నారని చూస్తే అక్కడ పౌలు గారు కనబడుతున్నారు మనకి. ఎవరితో ఆయన మాట్లాడుతున్నాడంటే సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ జరుగుతున్నది ఏంటి అని చూస్తే వాళ్ళ స్థితిగతులు బాలేదు. నేను ఎలాగైతే వాళ్ళకి అప్పచెప్పానో సంఘాన్ని, ఎలాగైతే వాళ్ళకి నేను దర్శనం వల్ల ఎలా పొందుకున్నానో ప్రభు వల్ల, అది వాళ్ళకి ఎలా చెప్పి సంఘాన్ని ఎలాగైతే స్థాపించానో అపొస్తలుల కార్యం 18వ అధ్యాయం ప్రకారంగా, వాళ్ళు నిజంగా మీరు ఎవరున్నారన్న విషయంలోనూ 2 విషయాలు మీకు అపొస్తలుల కార్యంలో చూపిస్తాను. దానికంటే ముందుకు మనం ఈ రోజుని ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ వచ్చిన భాగాన్ని మనస్ఫూర్తిగా చదువుదాం. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 22, 23, 24. ఇదేమి అన్నపానములు పుచ్చుకుంటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుతురా? నేను ఇందాక చెప్పాను కదా,
ధనవంతులు తినేసి మత్తులైపోతున్నారు, పేదలేమో వెనకబడిపోతున్నారు. కానీ ఎలా తింటున్నారంటే వాళ్ళు ఆహారము ఎలాగైతే భుజిస్తారో ఆ ప్రకారంగా తింటారో తప్ప దాన్ని ఏ విషయంలో మహిమపరచాలి, మహిమ స్వరూపుడగు యేసుక్రీస్తు వారిని ఎలా మహిమపరచాలి వాళ్ళు మర్చిపోయారు. సంఘం ఎలా అభివృద్ధి పొందాలి వాళ్ళు మర్చిపోయారు. సంఘంలో ఉన్న అనేకమంది విశ్వాసులు పేదవారిని ఎలా చూడాలన్నారు ప్రభు, వాళ్ళు మర్చిపోయారు. ధనవంతులు వచ్చేసారు. ధనవంతులు ఎలా తింటున్నారు? వాళ్ళు కడుపు నిండా తింటున్నారు. ఏంట స్థితి అంటే మత్తులైపోయారు. చూడండి 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 ఆ మాట చూడండి. దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను మెచ్చను మెచ్చను. ఎందుకని 22వ వచనంలో ఆ లైన్లో చూద్దామండి. 21వ వచనం చూద్దాం. ఎలా అనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తమ్మట్టుకు తాము భోజనము చేయుచున్నాడు. ఇందువల్ల ఒకడు ఆకలి గుణును, మరొకడు మత్తుడవును. బాగా తినేసి నిద్ర వస్తుంది కదా. ఇక్కడ వరకు తిన్నామంటే మనం అసలు కదలం. దాని తర్వాత షుగరు, బీపీ ఇవన్నీ వచ్చేస్తాయి. కడుపులో ఖాళీగా ఉంచుకుని అసలు ఈ ఆహారం ఎందుకు సిద్ధపరిచాడు దేవుడు? ఆయన మహిమ కోసమే. ప్రతీది కూడా మీరు ప్రతీది కూడా మానవ పరికరాల్లో, ప్రతీది కూడా మానవ యొక్క అవయవాల్లో ప్రతీది కూడా మీరు గుర్తిస్తే ఆయన మహిమ కోసం దేవుడు సిద్ధపరచుకున్నాడు. మన పోలుకుని చెప్పున మన స్వరూపమందు నరులను చేద్దుము. 1:26 ఆదికాండంలో చూస్తే 11 ఆదికాండం 11 అధ్యాయంలో కూడా చూస్తే మనము దిగిపోయి మనము ఆయన పోలికలు మనము ఏం చేసామంటే వెనక్కి గంటేసి అపవాది యొక్క పోలికను ధరించుకున్నాం. మీకు మొదటి విషయాన్ని ఇది చెప్పాను. రెండో విషయం ఏంటంటే ఏ ఆలోచనలు చెప్పబడ్డాయి ఇక్కడ అంటే వాళ్ళు ఏ ఆలోచనలు చెప్పబడ్డాయంటే అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని ఎలాగైతే ఇచ్చారో, ఎలాగైతే స్థాపించారో, ఎలాగైతే బలభివృద్ధి పొందమన్నారో, ఎలాగైతే ప్రభులో నడుచుకోమన్నారో వాళ్ళు కోల్పోయారు. ఏం జరుగుతుంది, ఏ ఆలోచనలు ఏంట ఫలితం అని చూస్తే ఏం జరిగింది అక్కడ? ఒకరు ఆకలి కొంటున్నారు, ఒకరు మొత్తుడవుతున్నారు. ఏ ఆలోచనలు అక్కడ చెప్పబడ్డాయంటే వాళ్ళ పరిస్థితులు బాలేదు. దేవుని మహిమపరచాలన్న వారు దేవుని మహిమపరచుకోకుండా అక్కడ పద్ధతులు మార్చేశారు. ప్రభు యొక్క బల్ల అనే పద్ధతులు మార్చేశారు. దాని యొక్క వచ్చే ఫలితం ఏంటంటే ఒకలేమో ఆకలి కొంటున్నారు, ఒకలేమో మొత్తులు అవుతున్నారు. దాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు గారు 23వ వచనములో ఆయనకి పొందుకున్న ఆశీర్వాదకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ఆయన పొందుకున్న విషయాల్ని, ఆత్మీయమైన సత్యాన్ని ఆయన వెల్లడపరుస్తున్నాడు. ఎలా వెల్లడపరుస్తున్నారు అని చూస్తే ఒకసారి మీరు అపోస్తల కార్యానికి వచ్చినట్లయితే 18వ అధ్యాయము అపోస్తల కార్యము 18వ అధ్యాయంలో ప్రభు తనతో మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో. అంతకన్నా ముందు 8వ వచనాన్ని చూద్దామండి. ఆయన వాక్యాన్ని విని మారిన వారు చూద్దాం. అక్కడ 8, ఆ సమాజపు మందిరపు అధికారైన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసముంచెను. వాక్యం ప్రకటింపబడ్డది, మార్చబడ్డారు, రొట్టెలోను బళ్ళలోను పాల్గొనడానికి సిద్ధపడిపోయారు వాళ్ళు. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వాసముంచి బాప్తిసం పొందిరి. విన్నారంట,
విశ్వాసం కలిగించుకున్నారంట మనసులో. వెంటనే ప్రభు యొక్క బాలలోకి పాల్గొనటానికి వీళ్ళు కూడా బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందుకున్నారన్నమాట. ఇంచుమించు బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మను ఆదరణకర్త అతనిలోకి వచ్చి నివసిస్తాడు. తర్వాత ప్రభు రాత్రి వేళ దర్శనమందు నువ్వు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము. కొరింథీ పట్టణస్థులో ఉన్న విశ్వాసుల కోసము ప్రభు దర్శనమందు అతనికి ప్రత్యక్షమై, చూడండి, ప్రభు రాత్రి వేళ దర్శనమందు నీవు భయపడక, ప్రత్యక్షము కాలేదండి, దర్శనంలోనే, నీవు భయపడక మాట్లాడము విశ్వాసులతో, మౌనంగా ఉండకము. నువ్వు కూడా ఇదిలాగే చేయాలి. విశ్వాసాలతో వాక్యం చెప్పాలి, మౌనంగా ఉండకూడదు. సిగ్గే వాళ్ళది చెప్పడం అపవాదికడిది. 10వ వచనం, నేను నీకు తోడై ఉన్నాను. యేసుప్రభు గారు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకును నీ మీదకి ఎవడను రాడు. ఈ పట్టణములో నాకు బహుజనము ఉన్నదని పౌలుతో చెప్పక. కొరింథీ పట్టణస్థుల గురించి మాటలు. 11వ వచనం, అతడు వారి మధ్య, ఎవరు అతడు? పౌలు గారు కొరింథీ పట్టణస్థుల మధ్య దేవుని వాక్యం బోధించుచు, అస్సలు తగ్గలేదు దేవుని వాక్యంలో. నాయన 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడే నివసించును. మీరు ఈ 19వ అధ్యాయానికి కూడా ఒకసారి వస్తే, 19వ అధ్యాయానికి కూడా మీరు వచ్చినట్లయితే, 19వ అధ్యాయము 17వ వచనం చూడండి. మీరు 9 కానించి రాసుకోండి. 17 కానించి ఒక వివరణ ఇస్తున్నాడు ఆయన. ఈ సంగతి ఎఫెసులో ఉన్న కాపురం ఉన్న సమస్తమైన యూదులకును హెలేనీయులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలుగును గనుక ప్రభువైన యేసు నామమున గణపరచబడును. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తమ చేష్టలను తెలియజేసి తమ చేష్టలను తెలియజేసి ఒప్పుకునిరి. అంటే కప్పుకోలేదు. వాళ్ళు చేసిన మాంత్రిక విద్యలు కానీ అవన్నీ చేష్టలు అంటే అయ్యే కదా. ఒప్పుకుని 19వ వచనం, 19వ అధ్యాయం అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం వచనం, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వారిని కాల్చివేసిరు. వారు లెక్క చూడగా వాటి వేళ 80,000 వెండి రొక్కలైన. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించును. రెండో విషయంలో చూడండి ఎన్ని విషయాలు వస్తున్నాయి మనకి. అయితే 23వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకుని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 23వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుని, ఏంటి ఆ ఆహారము, ఈ ఆహారం ఏంటి అని చూస్తే, ఈ ఆహారము ఆత్మలను రక్షించే ఆహారం. ఈ ఆహారము ఆత్మ అయిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఆహారం అవ్వారంటే మనకి జీవాహారం అవ్వారు. నిత్యము ఆయనతో విశ్వసించుకుని ఆయనను మనము మనస్ఫూర్తిగా అంగీకరించినట్లయితే, ఆయనతో మనము సంబంధం కలిగినట్లయితే ఈ జీవాహారంలో నువ్వు పాలు పొందుకుంటావు. చాలా బాగుంటాయండి మాటలు, మీరు గుర్తించుకోండి. ఏంటి ఆహారము? ఆత్మ సంబంధమైన ఆహారం. అది ఆత్మ సంబంధమైన జీవాహారముని ఎలా భుజించాలి? రొట్టె ద్రాక్షారసం పుచ్చుకున్నప్పుడు జ్ఞాపకం తెచ్చుకోవాలి, నేను ఆత్మీయమైన సహోదరుని,
ఆత్మను పొందుకున్నాను. అది ఎవరి వల్ల పొందుకున్నాను? యేసుక్రీస్తుని విశ్వసించడం వల్ల పరిశుద్ధాత్ముడు నాలోకి వచ్చాడు. ఇప్పుడు 2:18 అధ్యాయంలో చదువుకున్నాం, అపొస్తలుల కార్యం 19 అధ్యాయం చదువుకున్నాం. మరి కొరింథీ పట్టణస్థులు ఏది విడిచిపెట్టేశారు? వాళ్ళు ఆత్మీయమైన బంధాన్ని విడిచిపెట్టేశారు, వేగురు పడుతున్నారు ఆహారం కోసం. భౌతికమైన స్థితికి రప్పించేసుకున్నారు వాళ్ళ పరిస్థితులు అవన్నీ. అలా ఉండకూడదు మీరు. నేను ప్రభు వల్ల పొందుతున్నంటాడు ఆయన. ప్రభు రాత్రి ఒక రొట్టె ఎత్తుకుని ఆయన కృతజ్ఞస్థుతులు చెల్లించి, ఇది నా శరీరము, ఇది నా రక్తమైన క్రొత్త నిబంధన. అంతే కదా, అంతే కదా. మార్కు సువార్త 14 అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే 22వ వచనాన్ని చూడండి. వారు భోజనము చేయుచుండగా శిశువులు ఆయన ఒక రొట్టె ఎత్తుకుని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకున్నట్టు ఇది నా శరీరం అనను, నా సంఘం ఇది. తర్వాత పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని వారికి ఇచ్చెను. వారందరూ దానిలో త్రాగిరి. అప్పుడైన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం, ఇది సర్వమానవుల కోసం ఆయన చిందించిన రక్తపు బిందు వల్ల నువ్వు పవిత్రత చెందవు, నువ్వు పవిత్రుడవు అవ్వవు. ఎందుకంటే మనం అందరం అపరాధముల చేతనో పాపం చేతనో చచ్చిన వారమై ఉండగా తన కృప చేత బలపరచబడ్డాం మనం. ఇటువంటి కృపలో నుంచి నువ్వు వెళ్ళిపోతున్నారా కొరింథీ పట్టణస్థులు? ఇటువంటి కృపను మీరు విడిచిపెట్టేస్తున్నారా? ఇటువంటి కృప మీకు తోడై ఉంటే దీన్ని విడిచిపెట్టి ఒకళ్ళు మొత్తైపోతున్నారు, ఒకళ్ళు ఆకలికుంటున్నారు. ఇదేమి మీకు ఇండ్లు లేవా? ఇంట్లో వండుకుని మీరు తిని రావచ్చు కదా. సంఘములో వేగురు పడుతున్నారా? నిజంగానే చాలామంది రొట్టెలను ద్రాక్షారసంలో పాల్గొన్నప్పుడు దాన్ని భౌతికమైన ఆహారంగా భుజిస్తే ప్రభు వాళ్ళు పనిచేయడు. చాలా మట్టుకి ఒకవేళ తెలియకోకుండా అలా భుజించేస్తున్నారేమో. ఇప్పుడు తెలుసుకో, ఇది నా కోసం చిందించిన తన సంఘమని భుజించు. ఇది నా కోసం అర్పించిన ద్రాక్షారసం త్రాగుతున్నావే, ఇది నా కోసం చిందించిన తన రక్తం అని నువ్వు ఏంటంటది. అప్పుడు ఆయన ఇది 24 మార్కు 14 అధ్యాయం 24 వచనం చెబుతున్నా. ఇది నిబంధన విషయమై, పుట్టినోట్లో క్రొత్త నిబంధన విషయమై అని ఉంది. నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము, నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసం క్రొత్తగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. రాజ్యాన్ని కట్టేస్తాను నేను. ఇదే లాస్ట్ రాత్రి, రేపు సిలువ వేయబడుతున్నాను. రేపు లాస్ట్ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పు చెప్తానంటే రాజ్యాన్ని స్థాపించేశాను నేను. అపవాదిని విరిచేశాను, అపవాది యొక్క ముళ్ళుని విరిచేశాను. మరణము గలవాడు మీలో జీవిస్తుంటే మిమ్మల్ని అందరినీ పవిత్రులుగా చేసేసాను. నా రక్తము, నా రొట్టె, ద్రాక్షారసం రొట్టె వలన. ఇది నా సంఘం. ఇటువంటి స్థితిని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అంతకంటే ముందు 2 వచనాలు యోహాను సువార్తలో మీరు చూసుకుని, యోహాను సువార్త 6వ అధ్యాయంతో మనం ముగించుకుందాం ఈ యొక్క భాగాన్ని. మొదటి విషయం ఏం చెప్పాను? ఎవరున్నారు, ఏం జరుగుతుంది, ఏంటని చూసాం అక్కడ. రెండో విషయంలో ఏంటి, ఏ ఆలోచనలు చెప్పబడ్డాయి, దాని తగ్గ ఫలితాలు ఏమున్నాయి. ఈ ఫలితాలు రెండో విషయంలోనే మనం ఇన్ని మాటలు మనం నేర్చుకున్నాం. రెండో విషయంలోనే యోహాను సువార్తకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళాను. అలాగే రెండో విషయంలోనే మార్కు సువార్త గురించి, ప్రభు గురించి ఏమైతే అప్పగింపబడిన ఆయన రాత్రి ఏదైతే చేశారో అదే అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ సంఘానికి చెప్తున్నారు. చాలా జాగ్రత్త. అశ్రద్ధగా రొట్టు ద్రాక్షారసంలో పాలు పంచుకోకు. నువ్వు కడగబడ్డావండి. యెహెజ్కేలు గ్రంథం మీరు చూడండి, 16వ అధ్యాయంలో మీరు చూడండి.
యూదా ఒక పేరుతో పిలువబడతారు, యూదా ఆ 10 గోత్రాలు ఒక పేరుతో పిలువబడతారు. అక్కా చెల్లె బంధం అక్కడ కనబడుతూ ఉంటుంది. ప్రతి గుడికి నువ్వు వెళ్ళావు, ప్రతి గుడికి నన్ను వ్యభిచారించావు. నువ్వు రక్తపు మడుగులో ఉంటే నిన్ను కడిగాను. ఇష్టం పుట్టింది నీ దగ్గరికి రాటకు ఒకప్పుడు. ఇప్పుడు నీ దగ్గర రాటక అసహ్యం వేస్తుందని ప్రభు అన్నక ముందే నువ్వు మార్చబడు. అసలు ఎవరి ఆహారము అని చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన యావత్తులో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమైనది. ఆయన అంటే తండ్రి. ఆయన చూడండి 38వ వచనం కానీ చదువుదాం. నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు. యేసుప్రభు గారు మాట్లాడినారు డైరెక్టర్గా. నన్ను పంపును వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకంటే బహుళత్వం కనపడుతుందా? తండ్రి కనపడుతున్నాడా? తండ్రి కూడా నిత్యత్వం కలిగిన వాడు. ఆ తర్వాత కుమారుడు చూడండి 39వ వచనంలో, ఆయన నాకు అనుగ్రహించిన యావత్తులో, ఆయన అంటే తండ్రి, నాకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు, నేను ఏమీ పోగొట్టుకొనకంటే ఏదైతే నాకు చెప్పాడో, ఏదైతే నన్ను పంపించారో వాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, ఆ పనులన్నీ నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. చూడండి, నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వారి చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. ఆశ అంత్యదినమున నేను వాడిని లేపుతున్నాను. ఎవరైతే కుమారుని యందు విశ్వసించుకుంటారో, కుమారునిలో వస్తారో, ఎవరైతే కుమారునిలో పాలు పొందుకుంటారో వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? నిజమైన ఆహారాన్ని భుజించారండి. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారండి. దావీదు తప్పు చేశాడు, సంసోను తప్పు చేశారు, భక్తులు చూస్తే చాలామంది తప్పు చేశారు. వాళ్ళు ఏ ఆహారాన్ని కోల్పోయారని చూస్తున్నాం మనం పాత నిబంధనలో. ఆత్మీయమైన యేసుక్రీస్తుని పోగొట్టుకున్నారు. కానీ పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు పొందుకుంటాకి వాళ్ళు పశ్చాత్తపడ్డారు. మళ్ళీ నేను పాపం చేసిద్దని అంటాడు దావీదు. నీ పరిశుద్ధాత్మ నుంచి నన్ను దూరపరుచుకుంటారు. 51వ సంకీర్తనలో 9-10 మనం చూస్తే రక్షణానందాన్ని నాకు వచ్చిన రక్షణానందాన్ని నేను పోగొట్టుకున్నానయ్యా, మళ్ళీ నాకు ఆనందం కావాలి. రక్షణ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వస్తుంది, పరిశుద్ధాత్ముడు ఆనందం ద్వారా వస్తారు. ఇవన్నీ రెండు కూడా నాకు కావాలి అని దావీదు బ్రతిమలుకున్నాడు దేవుణ్ణి. మళ్ళీ వాళ్ళు కనపడుతున్నారా? తర్వాత ఇదే 6వ అధ్యాయము యోహాను సువార్తలో ఆయన 52, 53, 54, 55 కానీ ఇవన్నీ చూసుకుంటే ఇదొక భాగంగా మనం మాట్లాడుకుందాం ఆహారంగా. ఈ పార్ట్ 11 అధ్యాయం 22, 23, 24 పార్ట్ సి అయిపోయింది, డి కూడా అయిపోయింది, ఈ కూడా ఇప్పుడు నేను మాట్లాడాను. దీన్ని నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు క్రమబద్ధతగా చూసుకున్నట్లయితే మీరు ఇదే అధ్యాయంలో 6వ అధ్యాయం 58వ వచనం చూస్తే, ఇదే పరలోకముడు దిగొచ్చిన ఆహారము, పితరుల మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించడానికి మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. ఈ ఆహారం ఏంటో నెక్స్ట్ పార్ట్లో నేను మాట్లాడతాను. చూడండి, అనేకలకి ఈ ఆత్మీయమైన సత్యాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని కాచి కాపాడును గాక. ఈ కొరింథీ పట్టణస్థుల ద్వారా మనం నేర్చుకుంటున్న ఆత్మీయమైన మాటలు అనేకులకి తెలియపరచండి. వాళ్ళు కూడా బలపడతారు, మీరు కూడా బలపడండి, మీ కుటుంబాన్ని బలపరచుకోండి. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తన కృపలో దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.